వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇప్పుడు దొరికింది. ఓవరాల్ గా సినిమా తెచ్చించబడిందబ్బా. సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే సాంగ్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఇందులో లేదు, తర్వాత యాడ్ చేయొచ్చాము. కానీ ఓవరాల్గా స్టోరీ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాలో వచ్చినటువంటి ఐపీ ఎంత అయితే ఉందో అంత ఐపీ అయితే కనపడదు. సినిమా అయితే మన కార్తీక్ గట్టుమనేని గారు అయితే మంచి కంటెంట్ తీసుకున్నారు. ఆ సినిమాలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్నీ కూడా ఇందులోనే. అన్న జగపతి బాబు గారు ఉన్నా, శ్రీయ గారు ఉన్నా, తేజ గారు ఉన్నా కానీ మనోజ్ ఒకటే కనపడ్డాడు నా కళ్ళకి. ఎందుకు చెప్తున్నంటే ఆ వైపు అలాగ ఉంది. మనోజ్ గారి క్యారెక్టర్ వైపు ఆయన వచ్చినప్పుడు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో సినిమాలో మనోజ్ గారే హీరో అన్నట్టు ఉంది. ఏదైనా కానీ హీరోకి మన న్యాయం చేశారు. తేజ గారు 100% న్యాయం చేశారు. మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత అయిపోతే ఇచ్చిందో ఈ మిరాయ్ సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ అంతా అయిపోయింది. మిరాయ్ సినిమా నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూల బ్యాంక్ ఒకటి లాస్ట్ క్లైమాక్స్ ఒకటి సినిమాకి ప్రాణం పెట్టే స్టోరీ పరంగా అందరూ చూడండి. ఒక మంచి వాతావరణంలో ఒక మంచి సినిమాని మనం చెప్పొచ్చు. సూపర్. అది విఎఫ్ఎక్స్ అని ఎవరికి తెలీదు. గతంలో ఒక సినిమా విఎఫ్ఎక్స్ అని చెప్పి బాగా ట్రోల్ చేస్తారు, కానీ ఇది విఎఫ్ఎక్స్ అని నిజంగా తెలీదు. బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.5 నుంచి 3 వరకు వచ్చు. అందరికీ మెచ్చే సినిమా మిరాయ్ సినిమా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చబ్బా. థ్యాంక్ యూ. యాక్షన్ బ్లాగ్స్ అయినా సరే, లేదంటే యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఎక్కడ మనం ఫస్ట్ హాఫ్లో ఎంత వేలు పెట్టి వెతికినా ఒక్క నెగిటివ్ అయితే కనిపించదు. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్తాం. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఏదైతే ఆ బర్డ్ సీక్వెన్స్ ఉందో అది దానికి మీ ఎక్స్పెక్టేషన్ మించి విజువల్స్ అయితే ఉంటాయి. ఒక హాలీవుడ్ లెవెల్ ఆ రేంజ్ విజువల్స్ అయితే మనకు పడ్డాయి. ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్లో ఈ గ్రాండ్ ఇంత ఇచ్చారంటే అసలు నమ్మలేము. ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఒక్క నెగిటివ్ ఏంటంటే ఒక హనుమాన్ రేంజ్లో ఎండ్ ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ ఎందుకో కొంచెం రష్లో క్లోజ్ చేసి అనిపించిన ఒక చిన్న ఫీల్ అయి వచ్చింది. ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అది తీసేస్తే ఒక పోలీస్ స్టోరీ ఏదో కొంచెం ఉంటుంది, ఆ ట్రాక్ ఉంటుంది. అదొకటి అన్నెసరీ అనిపించింది. కామెడీ కోసం అది వాడుకున్నారు, కానీ అది కొంచెం అన్నెసరీ అనిపించింది. అది తీసేస్తే ఓవరాల్గా టీఎఫ్ఐలోనే ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు విజువల్ వైజ్గా. అండ్ ఒక బాహుబలి పక్కన సినిమాని పెట్టచ్చు అన్న. ఆ లెవెల్ విజువల్స్ అయితే పడ్డాయి. ఓన్లీ ఒక సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండదు అన్న. నెక్స్ట్ లెవెల్ అసలు ఓవరాల్గా 3.5 వచ్చి సినిమాకి అయితే. మీరు ఎన్నిసార్లు చూసినా విజువల్స్ అయితే మీకు బోర్ కొట్టవు. ఆ లెవెల్లో ఉంటుంది విజువల్స్ అయితే. ఎక్సలెంట్. అదే చెప్తున్నా కదా, మీరు ఎన్నిసార్లు చూసినా విఎఫ్ఎక్స్ అయితే ఎక్కడ చెప్తారు. కాకపోతే ఒక అందరూ రైట్ చేసేది ఏంటంటే ఎక్కువ ఏ యూజ్ చేశారు అన్న చిన్న కంప్లైంట్ ఉంటుంది. కానీ ఏ యూజ్ చేసినా లేదంటే వాళ్ళు గ్రాఫిక్స్ ఇచ్చినా సరే మనకి నచ్చేటట్టు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. దాని వరకు అయితే వాళ్ళు 100% న్యాయం చేశారు. 100% మేము పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేశారు. అయితే ఇప్పుడు కలెక్షన్ పరంగా ఎంతవరకు, ఎందుకంటే హనుమాన్ 300 కోట్లు పైగానే కలెక్ట్ చేసింది కదా, ఈ మూవీ కూడా అంతవరకు కలెక్ట్ చేసి పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరూ కంపేర్ చేసుకుంటారు. ఒక హనుమాన్ కానీ లేదంటే ఒక దీన్ని కానీ కంపేర్ చేసుకుంటారు. కంపారిజన్ లేకుండా మీరు చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడిని మనం ఎలా కంపేర్ చేయకూడదు, అలా కూడా సినిమాని కంపేర్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. మ్యాక్స్ 200 అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి అండ్ 1 వీక్లో మనకు ఒక సునామీ వస్తుంది. ఆ సునామీ వల్ల మేబీ లాంగ్ రన్ అయితే ఉండకపోవచ్చు. ఈ 2 వీక్స్ ఎంత చేస్తుందో అంతవరకు. మిరాయ్ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పెట్టాలి. ఎందుకంటే లాస్ట్లో సీన్ రాముంది చూపించిండు, అది హైలైట్, సినిమాకే హైలైట్. రాముని చూపించడం అనేది మామూలు మాట కాదు. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బాన్స్ వస్తాయి. మళ్ళీ మనం అయోధ్య పోయినట్టు అనిపిస్తుంది, అంత బాగా చూపించింది లాస్ట్ సీను. నిజంగా చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. తేజ్ కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూసుకున్నా కూడా మన చాలా గ్రాఫిక్స్ కానీ, వివేక్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ప్రతిదీ మన ఎమోషన్స్ కానీ, చాలా సీన్స్ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఆమె యాక్టింగ్ చూస్తుంటే కూడా చాలా బాగా చేసింది తల్లి క్యారెక్టర్ తేజ్కి. మళ్ళీ మనోజ్ అన్న మెయిన్ ముందుగా హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే లాస్ట్ మొన్న బెల్లం కూడా సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా చేశారు. ఈ సినిమాలో మళ్ళీ మీరు ఒక మోహన్ బాబు పేరు నిలబెట్టారు ఈ సినిమా నుంచి మళ్ళీ విలన్ యాక్టింగ్కి. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన మనోజ్ అన్న హ్యాట్సాప్. ఈ సినిమా మళ్ళీ హనుమాన్ తర్వాత ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హనుమాన్కి ఎంత పేరు వచ్చిందో తేజ్ గారికి ఈ సినిమాలో కూడా అంత పేరు వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, జగపతి వారి యాక్టింగ్ కూడా మస్తు ఉంది. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మంచి కష్టపడ్డారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. జై శ్రీరామ్. యాక్చువల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ మంచి కాన్సెప్ట్ అండ్ డివోషనల్ టచ్ ఉన్న ఏ సినిమా కూడా ఫెయిల్ అయినట్టు ఎక్కడ కూడా లేదు. సో క్లైమాక్స్లో ట్విస్ట్, రాణా గారు ఎంట్రీ పార్ట్ 2 కోసం, సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా బోర్ కొట్టలేదు. అండ్ గౌరహరి గారు, ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారు ఎలా అయితే మనకి కొన్ని టిపికల్ మ్యూజిక్ ఎలా ఉంటుందో, గౌరహరి గారు సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది. ఎక్కడ కూడా గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ ఎక్కడ కూడా త్రూ అవుట్ ద ఫిలిం అనమాట. అసలు ప్రతి పాయింట్ కూడా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని నిజంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈగలకే ఆయన హిట్ పడాలి, బట్ ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయింది. బట్
మిరాయితో ఆయన అయితే ఎక్కడ కూడా మిస్ చేయలేదు. ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే చెప్పొచ్చు. అండ్ తేజ సజ్జా నిజంగానే సూపర్ హీరో అనిపించుకుంటున్నాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఎవరి క్యారెక్టర్ అరే వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్ అదే ఎవరి క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయన్న థాట్ లేకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్, జయరామ్ గారు కానీ, జగత్ బాబు గారు కానీ, శ్రేయ గారు, రితికా గారు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఉన్న నిడివి తక్కువైనా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మటుకు చాలా బాగుంటుంది. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు ఫిలింలో. మనోజ్ గారు పెర్ఫార్మెన్స్ అసలు ఆయన పీక్స్ అంతే. ఇంకా యాక్చువల్గా తేజ సజ్జా మనోజ్ గారిని లెవెల్ చేసాడు అని చెప్పొచ్చు. డామినేషన్ అయితే మనోజ్ గారు కంప్లీట్లీ డామినేటెడ్. మనోజ్ అన్న అసలు ఆ బ్లాక్ స్వర్డ్లో మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అల్లాడించాడు అనమాట, మామూలుగా కాదు. అండ్ తేజ సజ్జా డిడ్ హిస్ బెస్ట్. ఏదైతే హనుమాన్ చూసామో దాన్ని మించి ఖచ్చితంగా దాన్ని మించే ఉందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్, తేజకి సూపర్ హిట్ ఫిలిం. అండ్ మనోజ్ అన్న గుడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. అదిరిపోయింది క్లైమాక్స్, మామూలుగా కాదు. కాకపోతే ఆ విల్లు బాణం దొరికిన తర్వాత సింపుల్గా తేల్చారు అనిపించింది. అక్కడ ఇంకొంచెం ఏదన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, అది కొంచెం సింపుల్గా తేలిపోయింది. బట్ రాణా గారి ఎంట్రీ మటుకు చాలా బాగుంది. సో పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది ఎగరగా వెయిట్ చేస్తున్నాం. గోల్డ్ బాగా సేల్ అవుతుంది, గట్టిగా సేల్ అవుతుంది. రాముడుగా క్యారెక్టర్ అంటే యానిమేషన్ అనేది ఎవరైనా క్యారెక్టర్ రిఫరెన్స్ ఏమైనా ఉందా ఏదైనా హీరోది? నాకైతే ప్రభాస్ గారు కనిపించారు. ఆ కళ్ళ దగ్గర కొంచెం నాకు ప్రభాస్ అన్న ఫీల్స్ వచ్చాయి ఆ కళ్ళు చూపించినప్పుడు. వాయిస్ ఓవర్కి ఈ రాముడి క్యారెక్టర్కి సెట్ అయినట్టు అనిపించింది నాకైతే. అండ్ దెన్ స్టార్టింగ్ ఆయన వాయిస్తోనే సినిమా ఎత్తుకుంటుంది. ప్రభాస్ గారి వాయిస్ అంటే ఇంకా ఆటోమేటిక్గా మనకు చెప్పక్కర్లేదు. క్లైమాక్స్లో నాకు ఎందుకో నడక, ఆదిపురుషులో ఆయన రాముడికి ఎలా వచ్చారో ఆ ఫీల్ అయితే వచ్చింది. సో నాకు ఎందుకో ప్రభాస్ గారు రాముడి క్యారెక్టర్ ఏమో అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఆయన ఒప్పించేస్తారు కార్తీక్ ఘట్టం నేను, ఎందుకంటే పార్ట్ 2 ఉంది. అలాగే నాకు తెలిసి ఇంకా 9 పార్ట్స్ వరకు కూడా ఇది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పార్ట్ 2లో ప్రభాస్ గారిది అండ్ ఇంకా రానాది కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రభాస్ గారు ఉండొచ్చు. రానా అయితే విలన్ కాబట్టి తెలిసిపోతుంది. అండ్ ప్రభాస్ అన్న ఖచ్చితంగా రిఫరెన్స్ అనేది ఏదో ఒకటి యాడ్ చేసేస్తారనే క్లారిటీ ఉంది. ట్రైన్ సీక్వెన్స్ సంబంధించి మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. తేజ సజ్జా చాలా రిస్క్ చేశారని చెప్పి, ఏంటి ఆ సీక్వెన్స్ ఎట్లా ఉంది, ఎలా చేశారు? ట్రైన్ సీక్వెన్స్ కాదు, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా నిజంగా వాళ్ళు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు సినిమా కోసం అని అనిపించింది. చూస్తే టైం తక్కువే, పర్లేదు. నిజంగా ఈ సినిమాకి టైం పడుతుంది. గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ కూడా మనకు విఎఫ్ఎక్స్ లాగా ఉండదు. చాలా రియలిస్టిక్గా నిజంగా ఆ ట్రైన్ ట్రాక్ విడిపోవడం అలాంటివి చూడడం కష్టం. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం అన్నీ కూడా ఆ స్టిక్ యూజ్ చేసిన విధానం, ఆ స్టిక్ నుంచి వచ్చే ఫైర్ కానీ ఏదన్నా కానీ చాలా రియలిస్టిక్గా చూపించారు. ఏది కూడా అరే ఇది గ్రాఫిక్స్ రా ఇది తెలిసిపోతుంది కదా అన్న ఫీల్ లేదు. వీ ఫీల్ లైక్ ఒక సినిమాని నిజంగా ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళి చూపిస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. అయితే అన్ని స్టేట్స్లో ఎస్పెషల్లీ నార్త్లో కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే హనుమాన్ సో ఎలా కనెక్ట్ అయ్యింది, ఎంతవరకు కలెక్ట్ చేసిందో చూసాం కదా. నార్త్లో మనకి నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతుంది, ఇది డౌటే లేదు. నార్త్ వాళ్ళకి రాముడు ఇది అంటే అది ఇంక వాళ్ళు నెక్స్ట్ లెవెల్ నెత్తి మీద పెట్టేసుకుంటారు. సో అందులో డౌట్ అయితే లేదు, మామూలుగా ఉండదు. నార్త్ నుంచి కానీ లేదా బయట దేశాలు మనకి ఇక్కడ జపాన్ వీటిలో కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇట్ విల్ బి ఎ బ్లాస్ట్, డౌటే లేదు అందులో. పాన్ ఇండియా సూపర్ హీరోనే ఇంకా తేజ. పాన్ ఇండియా హీరోనే, డౌట్ లేదు. నార్మల్ సినిమాలు చేయండి, నేను పొద్దున్న వచ్చినప్పుడు అదే అనుకున్నా. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మటుకు తేజ నార్మల్ సినిమాలు చేస్తే యాక్సెప్ట్ చేయరు. ఇంకెక్కడి నుంచి ఉంటే హై యాక్షన్ ఫిలిమ్సే ఉండాలి తనకు అన్నీ కూడా. సో కలెక్షన్ పరంగా ఎంత వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే హనుమాన్ 300 కోట్ల పైగానే చేసింది కదా. సో ఈ మూవీకి అంత ఛాన్స్ ఉందా? 2 హీరోలు ఉన్నారు, అందులో మనోజ్ అన్న ఉన్నాడు. సో ఖచ్చితంగా కలెక్షన్స్ నాకు తెలిసి 500+ అయితే కొట్టేస్తుంది, డౌటే లేదు. ఎలాంటి డౌట్ లేకుండా 500+. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.